హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. దహీ దాల్ మసాలా వైట్ రైస్లోకి అలాగే రోటీ చపాతీస్లోకి ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చకచక చూసేద్దాం. పంజాబీ అలాగే రాజస్థానీ వంటకాలలో ఇటువంటి స్టైల్ రెసిపీస్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఆ ఫ్లేవర్స్ని మన ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సుమారు 200 గ్రాములు ఉండే కమ్మని చిక్కటి పెరుగు, 100 గ్రాముల కందిపప్పు అలాగే 100 గ్రాముల పెసరపప్పు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కమ్మని కరివేపాకుతో పాటు తాలింపు దినుసులు, ఆయిల్, తాజా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ అలాగే రుచికి సరిపడా ఉప్పు. నా అనుభవంతో చెబుతున్నాను, ఇది నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త ఓపిక చేసుకుని ఫుల్ లెంగ్త్ వీడియో చూసేసేయండి. ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మట్టి పాత్రలోకి కందిపప్పు, పెసరపప్పు యాడ్ చేసుకుని తగినంత నీటిని కూడా యాడ్ చేసుకుని చక్కగా వాష్ చేసుకుందాం. దాల్ వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకుందాం. ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకున్న తర్వాత తగినంత నీటిని యాడ్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేసుకోండి. ఏమాత్రం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయొద్దు. ఈ రెసిపీకి దాల్ కాస్త రఫ్ టెక్స్చర్ ఉంటేనే ఎంతో రుచిగా ఉంటుంది. దాల్ కుక్ అయిపోయింది. ఈ టెక్స్చర్ సరిపోతుంది ఈ రెసిపీకి. ఉడికించుకున్న దాల్ని డిష్ అవుట్ చేసుకుని కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు, కరివేపాకు, రఫ్గా క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. వీటన్నింటిని ముందుగా మీడియం ఫ్లేమ్ మీద కాస్త దోరగా వేగించుకోండి. ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఈ టొమాటో ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా మారే వరకు కుక్ చేసుకుందాం. టొమాటోలు కూడా సాఫ్ట్గా మారిపోయిన తర్వాత ముందుగానే సిద్ధం చేసుకున్న కమ్మని తాజా పెరుగు, కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఏమాత్రం హై ఫ్లేమ్ మీద కుక్ చేయొద్దు. లో ఫ్లేమ్ మీద నిదానంగా కలిపెడుతూ కాసేపు కుక్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా పసుపు, ముందుగానే తీసుకున్న 1 చెంచా ఆవపిండి అలాగే 1 చెంచా కారం. మసాలాలన్నీ పెరుగులో ఈవెన్గా కలిసిపోయేటట్లు చక్కగా కలిపెట్టుకోండి. తర్వాత మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే బాగా కుక్ చేసుకుందాం. కమ్మని ఫ్రాగ్రెన్స్తో పాటు ఆయిల్ కూడా కొద్దిగా పైకొచ్చింది చూడండి. అంటే మసాలాలన్నీ ఈవెన్గా కుక్ అయిపోయాయి. మరొకసారి కలిపెట్టేసుకుని ముందుగానే ఉడికించి పెట్టుకున్న దాల్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేయండి.
ఇవన్నీ చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఎక్సలెంట్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఈ రెసిపీ రెడీ అయిపోయింది. చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి పెట్టుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిష్ అవుట్ చేసుకోండి. వేడివేడిగా ఒక పట్టు పట్టేసేయండి. ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా ఉంటూ ప్రోటీన్స్ని ప్రోబయాటిక్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.